అనగనగా ఒక చిన్న గ్రామం అరణ్యానికి అంచున ఉండేది. ఆ గ్రామంలో ఉన్న పాత చెట్టు నుండి పడిపోయిన ఒక ఎండిన కర్రకు జీవం ఉండేది. దాని పేరు మాటకర్ర. అది కేవలం ధైర్యవంతులకే వినిపించేలా మాట్లాడేది. కాని ప్రజలు దీనిని ఒక సాధారణ కర్రగా భావించి పక్కన పడేసేవారు. ఒకరోజు రాత్రికి రాత్రే అడవిలో భారీ అగ్ని చెలరేగింది. మంటలు గ్రామం వైపు సాగుతుండగా అందరూ భయపడిపోయారు. అదే సమయంలో మాటకర్ర రాముడి అనే ఓ మంచి హృదయం గల బాలుడి చేతుల్లో పడింది. రాముడా, నన్ను విను. అగ్నిని ఆపడానికి నది దారిని మార్చాలి. నీకు ధైర్యముండి నన్ను నమ్ము అని మాటకర్ర చెప్పింది. రాముడు వెంటనే గ్రామస్తులను సమీకరించి కర్ర చెప్పిన దారిన నది ప్రవాహాన్ని మళ్లించారు. నీరు అగ్నిని ఆర్పి గ్రామం రక్షించబడింది. గ్రామ పెద్దలు ఆశ్చర్యపడి రాముడిని అభినందించారు. మాటకర్ర మాత్రం నవ్వుతూ సంక్షణాల్లో ధైర్యమే గొప్ప శక్తి అని అన్నారు. నీతి, సరైన మార్గం చూపే మాటలు ఎక్కడి నుంచైనా రావచ్చు. వింటేనే అద్భుతాలు జరుగుతాయి.